Welcome to my session. In this session we are going to learn Excel basics. ఇందులో మొదటిగా what is spreadsheet అనే దాని గురించి చూద్దాం. A spreadsheet is a file that exists of cells in rows and columns. రోస్ మరియు కాలమ్స్ రూపంలో ఉండే షీట్ను వర్క్ షీట్ లేదా స్ప్రెడ్ షీట్ అని పిలుస్తారు. ఎక్సెల్ వర్క్ బుక్లో డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక వర్క్ బుక్ని తీసుకోగానే అంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయగానే దాన్ని వర్క్ బుక్ అంటారు. ఒక ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో డిఫాల్ట్గా 1, 2, 3 షీట్స్ ఉంటాయి. అవసరం అనుకుంటే ఇందులో 255 షీట్స్ వరకు మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ షీట్స్ పేర్లు ఏముంటాయంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3, ఒకవేళ ఇంకా తీసుకుంటే షీట్ 4 ఈ విధంగా వస్తాయి. ప్రతి స్ప్రెడ్ షీట్లోనూ 10,48,576 రోస్ మరియు 16,384 కాలమ్స్ ఉంటాయి. రోస్ అనగా ఇవి రోస్ అనగా సిరీస్ ఆఫ్ హారిజాంటల్ సెల్స్, వీటిని రోస్ అంటారు. వీటిని కాలమ్స్ అంటారు. కాలమ్స్ అంటే సిరీస్ ఆఫ్ వర్టికల్ సెల్స్. రోస్ యొక్క హెడర్స్ గా 1, 2, 3, 4, 5 ఈ విధంగా నంబర్స్ ఉంటాయి. కాలమ్ యొక్క హెడర్స్ గా ABCDE ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. రోస్ మరియు కాలమ్స్ కలిసే ప్రదేశాన్ని సెల్ అంటారు. ఈ సెల్లోనే మనం డేటాను ఎంటర్ చేస్తాం. ఈచ్ సెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్రస్. ప్రతి సెల్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసామంటే ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటంటే ఈ సెల్ యొక్క కాలమ్ హెడర్ ఈ, రో నెంబర్ 2 కాబట్టి ఈ సెల్ యొక్క అడ్రస్ E2. ఈ సెల్ యొక్క అడ్రస్ G4 అంటే G అనే కాలంలో 4th రోలో ఉంది కాబట్టి సెల్ యొక్క అడ్రస్ G4. ఇప్పుడు ఈ సెల్ యొక్క అడ్రస్ D2 అనేది సెల్ యొక్క అడ్రస్. ఇక స్ప్రెడ్షీట్కి సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం. స్ప్రెడ్షీట్ యొక్క ట్యాబ్ పై మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ ట్యాబ్స్ షీట్ 1, షీట్ 2, షీట్ 3 వీటిని ట్యాబ్స్ అంటారు. ఈ ట్యాబ్ మీద మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. ఇందులో మొదటిది ఇన్సర్ట్, తర్వాత డిలీట్, తర్వాత రీనేమ్, మూవ్ ఆర్ కాపీ షీట్, వ్యూ కోడ్, ప్రొటెక్ట్ షీట్, ట్యాబ్ కలర్స్, హైడ్, సెలెక్ట్ ఆల్ షీట్స్ మొదలైన కమాండ్లన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మళ్ళీ చూడండి, మౌస్ యొక్క రైట్ బటన్ ని ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటిది ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే అదనంగా మరొక వర్క్ షీట్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4 అడిషనల్ గా ఇక్కడ షీట్ 5 అనేది ఇన్సర్ట్ అయింది. రైట్ బటన్ ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే న్యూ షీట్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా షీట్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా న్యూ షీట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దీనిపై క్లిక్ చేయడం ద్వారా. నెక్స్ట్ రైట్ బటన్ డిలీట్ కొడితే ఆ షీట్ డిలీట్ అయిపోతుంది. నేను షీట్ నెంబర్ 5 డిలీట్ చేయాలనుకుంటున్నాను. దాని మీద రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తా, షీట్ డిలీట్ అయింది. షీట్ 6 రైట్ బటన్ డిలీట్, ఆ షీట్ డిలీట్ అవుతుంది. ఇక రైట్ బటన్ రీనేమ్, షీట్ యొక్క పేరుని మార్చుకోవడానికి రీనేమ్ మీద క్లిక్ చేస్తాం. రీనేమ్ ఎక్సెల్ బేసిక్స్ 1 ఈ విధంగా తీసుకున్నాం. రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మూవ్ ఆర్ కాపీ షీట్, దీని గురించి చెప్తున్నా. జస్ట్ ఇక్కడ మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని ఈ విధంగా షీట్ ని మూవ్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను మూవ్ చేసాను. మరలా చూడండి, లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకున్నా, ఈ చివరికి నేను దీన్ని మూవ్ చేశాను. ఈ విధంగా మూవ్ చేసుకుంటాను. అప్పుడు కాపీ కూడా చేయొచ్చు. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని ఈ విధంగా డ్రాగ్ చేసేటప్పుడు కంట్రోల్ కీని ప్రెస్ చేయండి. కీబోర్డ్ లో ఉన్న కంట్రోల్ కీని ప్రెస్ చేసి ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ మౌస్ బటన్ రిలీజ్ చేయండి. చూడండి, ఇక్కడ కాపీ అయింది. ఈ విధంగా షీట్స్ అని కాపీ కూడా చేసుకోవచ్చు మనం. తర్వాత రైట్ బటన్ వ్యూ కోడ్, ప్రొటెక్ట్ షీట్. నేను ఎక్సెల్ బేసిక్స్ 1 అనే షీట్ కి పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రొటెక్ట్ షీట్, ఇక్కడ పాస్వర్డ్ ని టైప్ చేస్తున్నాను. ఓకే, రీ ఎంటర్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఈ డేటాను సెలెక్ట్ చేసి డిలీట్ కీని ప్రెస్ చేస్తాను. డిలీట్ అవ్వదు. అలాగే నేను ఇక్కడ డేటాను టైప్ చేయాలనుకుంటాను కానీ టైప్ అవ్వదు. సో ఈ విధంగా నేను పాస్వర్డ్ ఇచ్చి దీన్ని ప్రొటెక్ట్ చేశాను. ఒకవేళ అవసరం లేదనుకుంటే రైట్ బటన్ అన్ప్రొటెక్ట్ షీట్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను డిలీట్ చేస్తుంటే డేటా డిలీట్ అయింది. కంట్రోల్ చేయండి. ఈ విధంగా దీన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. తర్వాత రైట్ బటన్ ట్యాబ్ కలర్,
ప్రతి ట్యాబ్కి మనం ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇచ్చాను ఈ ట్యాబ్కి. రైట్ బటన్ ట్యాబ్ కలర్ రెడ్, రైట్ బటన్ ట్యాబ్ కలర్. ఇలా మనం ప్రతి ట్యాబ్కి ఒక్కొక్క కలర్ని ఇచ్చుకోవచ్చు. ట్యాబ్ కలర్, రైట్ బటన్ ట్యాబ్ కలర్, రైట్ బటన్ ట్యాబ్ కలర్, రైట్ బటన్ ట్యాబ్ కలర్. ఈ విధంగా ట్యాబ్స్కి కలర్స్ అప్లై చేశాను. తర్వాత రైట్ బటన్ హైడ్ మీద క్లిక్ చేస్తే ఆ షీట్ హైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్ బటన్ అన్హైడ్. ఓకే, ఈ విధంగా మరలా హిడెన్ పొజిషన్ నుంచి వెనక్కి తీసుకురావచ్చు. షీట్ని ఎలా హైడ్ చేయాలి అంటే రైట్ బటన్ హైడ్. ఇక మనకు ఆ షీట్ ఇక్కడ కనపడడం లేదు. మరలా ఆ హైడ్ చేసిన షీట్ని బ్యాక్ తీసుకురావాలనుకుంటే రైట్ బటన్ అన్హైడ్. ఓకే, ఈ విధంగా తీసుకొస్తాం. ఈ విధంగా మనం ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ని మెయింటైన్ చేయడానికి కమాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం రో హైట్ అండ్ కాలం విడ్త్ గురించి చూద్దాం. నేను మొదటి రోని ఈ విధంగా సెలెక్ట్ చేశాను. తర్వాత రో యొక్క బార్డర్కి వచ్చేసరికి మౌస్ యొక్క పాయింటర్ ఈ విధంగా మారింది. అప్పుడు మౌస్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని నేను రో యొక్క హైట్ని ఈ విధంగా పెంచుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మరలా సెకండ్ రో యొక్క హైట్ని పెంచుతున్నాను. బార్డర్కి రాగానే మౌస్ యొక్క పాయింటర్ ఈ విధంగా వచ్చింది. అప్పుడు మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని నేను హైట్ని ఈ విధంగా పెంచుతున్నాను. అదేవిధంగా కాలం, ఈ కాలంని ఇలా క్లిక్ చేసి బార్డర్కి రాగానే మౌస్ పాయింటర్ ఆ విధంగా వచ్చిన తర్వాత క్లిక్ చేసి పట్టుకుని డ్రాగ్ చేయండి. ఈ విధంగా కాలం విడ్త్ ఎంత కావాలంటే అంత మనం పెంచుకోవడం జరుగుతుంది. రో హైట్ని ఈ విధంగా పెంచుకోవచ్చు, కాలం విడ్త్ని ఈ విధంగా పెంచవచ్చు. ఇంకా తగ్గించాలన్నా కూడా అదే విధంగా మనం తగ్గించుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన కమాండ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. హోమ్ ట్యాబ్లో సెల్స్ సెక్షన్లో ఫార్మేట్ అనే టూల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సెల్ సైజులో రో హైట్, ఆటో ఫిట్ రో హైట్, అదేవిధంగా కాలం విడ్త్, ఆటో ఫిట్ కాలం విడ్త్ అంటే డిఫాల్ట్ విడ్త్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక సెల్ సైజులో ఆటో ఫిట్ రో హైట్ మీద క్లిక్ చేస్తే ఎంత రో హైట్ అవసరమో అంతే తీసుకుంటుంది ఇక్కడ. ఆటో ఫిట్ రో హైట్ ఈ విధంగా. దానికి ఇంకొకటి కూడా చేయొచ్చు మనం. ఇక్కడ మౌస్ యొక్క పాయింటర్ ఈ విధంగా వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయడం ద్వారా కూడా ఆటో ఫిట్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సైజ్ ఉంది, ఇంత అవసరం లేదనుకుంటే అక్కడ డబుల్ క్లిక్ చేస్తే, అంటే ఇక్కడ ఏదైనా డేటా ఉన్నప్పుడు ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఎంత విడ్త్ అవసరమో అంతే విడ్త్ తీసుకుంటుంది ఇది మాట. నెక్స్ట్ ఇక్కడ ఫార్మేట్లో రో హైట్ మీద క్లిక్ చేస్తున్నాను. రో హైట్ ఇక్కడ 15.75 ఉంది, నేను 20 తీసుకున్నాను, కొంచెం పెరిగింది. అదేవిధంగా సెకండ్ రో యొక్క హైట్, థర్డ్ రో యొక్క హైట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, 20.25 ఉంది కదా. ఇది ఎంత ఉంది, 15.75 ఉంది. సో 20.25కి రెండు మార్చాలనుకుంటున్నాను. ఈ రెండింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసి ఫార్మేట్లోకి వెళ్ళి రో హైట్ 20.25 అని ఇచ్చి ఓకే మీద క్లిక్ చేస్తే ఆ విధంగా వచ్చింది. ఇక్కడ కాలం విడ్త్ చూద్దాం. ఈ కాలంకి ఎంత విడ్త్ ఉందో ఫార్మేట్లోకి వెళ్ళి కాలం విడ్త్ చూద్దాం. 9.75 ఉంది. ఓకే, అయితే నేను ఇక్కడ నుండి ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఫార్మేట్లోకి వెళ్ళి కాలం విడ్త్ 9.75 తీసుకుని ఓకే పై క్లిక్ చేస్తే 9.75 తీసుకుని ఓకే పై క్లిక్ చేస్తే ఇవన్నీ ఈక్వల్ విడ్త్లోకి రావడం జరిగింది. ఈ విధంగా రో కాలం విడ్త్ని పెంచవచ్చు, ఇలా తగ్గించవచ్చు. రో హైట్ని ఈ విధంగా పెంచవచ్చు, ఈ విధంగా కూడా తగ్గించుకోవచ్చు మనం. దీనికి సంబంధించిన కమాండ్స్ సెల్స్లో ఫార్మేట్లో ఉన్నాయి. ఇది రో హైట్. మనం రో హైట్ ఇక్కడ ఎంత ఇస్తే ఆ రో హైట్ అంత వస్తుంది. 20.25 ఉంది, నేను 40 ఇచ్చి ఓకే కొట్టా. చూడండి రో హైట్ ఎంత వచ్చిందో. మరలా మార్దాం, ఫార్మేట్లోకి వెళ్ళి రో హైట్ 20.25 ఓకే. తర్వాత ఫార్మేట్లో ఆటో ఫిట్ రో హైట్ ఇది క్లిక్ చేస్తే రోకి ఎంత హైట్ కావాలో అంతే తీసుకుంటుంది. నెక్స్ట్ కాలం విడ్త్ 9.75 ఉంది, దీన్ని పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు. నేను 20 ఇస్తున్నాను కాలం విడ్త్. చూడండి ఇది పెద్దదైంది కదా. ఫార్మేట్లోకి వెళ్ళి కాలం విడ్త్ 8.38 అని ఇచ్చాను. ఓకే, ఇలా తగ్గుతుంది. ఇక ఫార్మేట్లో ఆటో ఫిట్ కాలం విడ్త్ ఎంత విడ్త్ అవసరమో అంతే తీసుకుంటుంది. ఇక డిఫాల్ట్ విడ్త్ ఇది.
8.38 అదే ఉంది. ఇప్పుడు మనం ఇన్సెట్ రోస్ అండ్ కాలమ్స్ గురించి చూద్దాం. నేను ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఇన్సెట్ పై క్లిక్ చేశాను. ఈ మధ్యలో కొత్తగా ఒక రో రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మరలా నేను 1 2 3 రోస్ని సెలెక్ట్ చేసి రైట్ బటన్ ఇన్సెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడిషనల్గా 3 రోస్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి కాలమ్ని సెలెక్ట్ చేసా. ఇలా కాలమ్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఇన్సెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొత్తగా ఇంకొక కాలం రావడం జరిగింది. మరలా చూడండి, రైట్ బటన్ ఇన్సెట్, ఇక్కడ కొత్తగా కాలం రావడం జరిగింది. రైట్ బటన్ రో మీద రైట్ బటన్ ఇన్సెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడిషనల్గా ఒక రో రావడం జరిగింది. అయితే వాటిని డిలీట్ ఎలా చేయాలో చూడండి. కాలమ్ని డిలీట్ చేస్తా, రైట్ బటన్ డిలీట్, ఈ విధంగా కాలమ్స్ డిలీట్ చేశాను. ఇక్కడ కూడా రోస్ని డిలీట్ చేస్తున్నాను. రో నెంబర్ మీద క్లిక్ చేసి రైట్ బటన్ డిలీట్, రైట్ బటన్ డిలీట్, ఈ విధంగా రోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అవసరం లేని రోస్ని రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ కూడా చేయొచ్చు. అదే కమాండ్స్ రూపంలో ఇక్కడ ఉంది చూడండి, సెల్స్లో ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ షీట్ రోస్ క్లిక్ చేసా, ఇదిగో కొత్త రో వచ్చింది ఇక్కడ. అదేవిధంగా ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, న్యూ కాలం వచ్చింది. అదేవిధంగా డిలీట్ షీట్ రోస్, షీట్ కాలమ్స్, అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ షీట్ రోస్, అలాగే డిలీట్ షీట్ మీద క్లిక్ చేస్తే మొత్తం షీటే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ సెల్ రేంజ్? కొన్ని వాల్యూస్ ఉన్నప్పుడు చూడండి, మీరు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ నేను వీటికి టోటల్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు సమ్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను, అంటే E3 నుండి G5 వరకు, E3 నుండి G5 వరకు సెలెక్ట్ చేశాను. దీన్ని సెల్ రేంజ్ అంటారు. దీని యొక్క టోటల్ ఈ విధంగా వచ్చింది. తర్వాత హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్. ఇలా మనం ఏ సెల్లో అయితే వాల్యూ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్లో ఈ విధంగా క్లిక్ చేసి అక్కడ మనం డేటాని టైప్ చేస్తాం. ఈ విధంగా డేటాను టైప్ చేస్తాం మనం. తర్వాత హౌ టు డిలీట్ వాల్యూస్. ఇలా క్లిక్ చేసి డిలీట్ చేయడమే, జస్ట్ అలా క్లిక్ చేసి డిలీట్ చేయడమే. తర్వాత హౌ టు కాపీ అండ్ పేస్ట్. ఈ డేటా నేను ఈ విధంగా సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఇదిగో కాపీ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. అయితే ఒకసారి ఎస్కేప్ క్లిక్ చేసిన తర్వాత ఈ చుట్టూ సెలెక్టెడ్ బార్డర్ పోయిన తర్వాత ఇక పేస్ట్ అవుతుంది డేటా. అదే ఎంఎస్ వర్డ్లో అయితే ఒకసారి కాపీ చేస్తే ఎన్నిసార్లైనా పేస్ట్ అవుతుంది. మరలా చూడండి, ఇక్కడ నేను డేటాను సెలెక్ట్ చేశాను, తర్వాత కాపీ చేశాను. చూడండి, చుట్టూ ఒక బార్డర్ ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ అయింది. అదే నేను ఎస్కేప్ కీని ప్రెస్ చేస్తే ఈ చుట్టూ బ్లింక్ అవుతున్నటువంటి బార్డర్ పోతుంది. అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి నేను పేస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఆ డేటా పేస్ట్ అవుతుంది ఈ విధంగా. తర్వాత హౌ టు ఇన్సర్ట్ కామెంట్. ఈ కామెంట్ గురించి చూద్దాము. నేను ఇక్కడ బీకామ్ అని టైప్ చేశాను. తర్వాత దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కామెంట్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఒక కామెంట్కి సంబంధించిన బాక్స్ ఓపెన్ అయింది. దీంట్లో నేను ఈ విధంగా టైప్ చేసాను. ఇప్పుడు చూడండి, నేను వేరే సెల్లో క్లిక్ చేసినప్పుడు అది హైడ్ అయింది. మరలా ఎప్పుడైనా సరే నేను ఆ సెల్ మీదకు మౌస్ పాయింటర్ తీసుకురాగానే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మౌస్ పాయింటర్ ఆ సెల్ మీదకు మూవ్ అవ్వగానే అక్కడ మనకి ఆ కామెంట్ అనేది కనిపించడం జరుగుతుంది. దీన్ని కామెంట్ అంటారు. కామెంట్స్ని డిలీట్ చేయడానికి దాని మీద రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ కామెంట్ మీద క్లిక్ చేస్తే కామెంట్ డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ స్ప్రెడ్షీట్, what is cell, what is row, what is column, row height and column width, insert rows and columns, delete rows and columns, what is cell range, how to insert values, how to delete values, how to copy and paste,
హౌ టు ఇన్సర్ట్ కామెంట్, ఈ వివరాలన్నీ కూడా నేను ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.